ఒకసారి ఒక సేవకుడు వాళ్ళ చర్చ్ మీద మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఒక పొరపాటుగా ఆవేశంగా మాట్లాడిన ఒక మాటకి పెద్ద గొడవ అయిపోయింది. ఆ విషయం నా దాకా వచ్చింది. దానికి పరిష్కారం ఏమిటని అడిగారు. అప్పుడు దాదాపుగా ఇది ఒక 10 సంవత్సరాలు అయిపోయింది జరిగి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద గందరగోళం. ఊరు పెద్దలు అందరూ కూర్చొని ఉన్నారు. నేను అప్పటికి వయసులో ఇంకా చిన్నవాడిని. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఇతడేం చెప్తాడు అని అంటున్నారు. మరి దావీదు గురించి, దానియేలు గురించి, ఇర్మియాను గురించి కూడా అలాగే మాట్లాడి ఉంటారేమోగా. ప్రభువా మేము అక్కడికి వెళ్ళలేము, అదిగో పెద్దవాళ్ళని భయపడి ఉంటారు. ఆయన ఏమంటాడు అసలు వారికి, భయపడకు, నేను నీకు సెలవిచ్చినది వారితో చెప్పు. అదే ధైర్యంగా వెళ్ళాను. నేను వెళ్ళి నిలబడి మాట్లాడాను. దేవుడు అక్కడ గొప్ప పరిష్కారం ఇచ్చాడు. ఇటువైపు క్రీస్తునందున్న ప్రజలు, ఇటువైపు క్రీస్తునందు లేని ప్రజలు కూర్చొని ఉన్నారు. నాకు వారి మధ్యలో మాట్లాడే అవకాశం వచ్చింది, సువార్త చెప్పే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చెప్పాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను. వీళ్ళిద్దరికీ ఆయన మనసును అర్థమయ్యేటట్టు చేశాను. ఎలా చేశానంటే ఒక నిమిషంలో చెప్తాను. క్రైస్తవుల వైపు చూపించాను. నన్ను, మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా అని అడిగాను. కొనిపెట్టామండి అన్నారు. మరి ఎప్పుడైనా మీ పిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకున్నారు, ముఖ్యంగా మీ ఆడపిల్లలు అని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆడుకున్నారండి. ఎలా ఆడుకున్నారు అంటే అప్పుడు నేను చెప్పాను, స్నానం చేయిస్తారు బొమ్మలకి ఆడపిల్లలు. అవునా? తర్వాత స్నానం చేయించగానే పౌడర్ రాస్తారు, బట్టలు వేస్తారు, జుట్టు వేస్తారు, క్లిప్పులు పెడతారు. ఇంకా ఈ అమ్మాయి ఇడ్లీ తినడమే కాదు, దాని పక్కన కూడా ఒక ప్లేట్ పెడతారు, బొమ్మ పక్కన దానికో ఇడ్లీ పెట్టాలి. ఇవి తినడం మాత్రమే కాదు, వీళ్ళు మళ్ళీ కంప్లైంట్, అమ్మా అమ్మా నా బొమ్మ ఇడ్లీ తినట్లేదమ్మా అంటే, అమ్మ కిచెన్లో పని చేసుకున్న ఆవిడ మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చి బొమ్మను అంటదే, నా కూతురు పెడితే తినవా, తిను సైలెన్స్గా అంటే, అమ్మమ్మ గట్టిగా అరుస్తావేమిటి, ఏడుస్తుంది అంటది. ఈమెకే తెలిసిద్ది ఆ ఏడుపు, ఆ కన్నీరు ఈమెకే వినబడిద్ది, ఈమెకే కనబడిద్ది. అమ్మ మురుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఇడ్లీ కూడా ఈ అమ్మాయే తినేసి 2 ప్లేట్లు తీసుకొచ్చి, అమ్మ నా బొమ్మ ఇడ్లీ తినేసింది, నేను చెప్పగా వినింది అంటది. ఇవన్నీ చూసి అమ్మ మురిసిపోతుంటుంది, సంతోషపడుతుంటుంది, ఆనందపడిపోతుంటుంది. ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రి అయినా సరే కూతురు దగ్గరకు వచ్చి, పిచ్చిది పుట్టిందేంటో నాకు, ఈ మాట రాని బొమ్మలతో మాట్లాడుతుంది ఏంటో పిచ్చిది, వాటికి భోజనం అంటదేంటో పిచ్చిది, వాటికి స్నానం అంటదేంటో పిచ్చిది అని ఎవరైనా అంటారా? ఎవరైనా తిడతారా? బుద్ధి లేదానా బొమ్మలతో అంటారా? అనరు. ఎందుకు అనరు? నా కూతురు చిన్న బిడ్డ, ఆడుకునే వయసు, తెలిసి తెలియని వయసు. ఈ సమయంలో నా బిడ్డ ఎలా ఆడుకుంటే నేను కూడా నా బిడ్డతో అలాగే ఆడుకుంటే నా బిడ్డ మానసికంగా ఎదుగుతుంది, వికసిస్తుంది. ఒకరోజు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. అప్పుడు నా బిడ్డ బొమ్మలు విడిచిపెడుతుంది, నా బిడ్డ ఆ రోజు మాతో కూడా కలిసి ఆడుకుంటుందని తల్లిదండ్రులకు తెలుసు. అవునా కాదా? కాబట్టి బొమ్మల పేరట మీరు చేసిన ప్రసంగం తప్పు. ఒకరోజు వీరికి కూడా ఆలోచన తెలిసి వచ్చి బొమ్మలు విడిచిపెట్టి సత్యదేవుని తెలుసుకునే రోజు వస్తుంది అన్నాను. ఆ రోజు ఏ మాట ఆయన ప్రసంగంలో అన్నాడో అదే మాట నేను అన్నాను, కానీ చెప్పే విధానం మారింది. అప్పుడు వాళ్ళు అన్నారు, కరెక్ట్ చెప్పారు సార్. అది అన్నమాట సంగతి. అర్థమయ్యేటట్టు చెప్తే గొడవలు ఉండవు. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే మరి ఎటుపోతున్నారండి? భక్తులు ఎటుపోతున్నారు? భక్తి ఎటుపోతుంది? ప్రార్థనా గది అనుభవం ఎటుపోతుంది? విశ్వాసం ఎటుపోతుంది? మంచితనం ఎటుపోతుంది? నా దేవుణ్ణి అంటావా, నా బైబుల్ని అంటావా అంటాడు. మారు మనసు లేదు కాబట్టి ఎన్నైనా అంటాడు. నువ్వు అంటావా అంటావేమిటి? మళ్ళీ నా మనోభావాలు దెబ్బతిన్నాయని క్రైస్తవుడు రోడ్డు ఎక్కడం. క్రైస్తవుడు మనోభావాలు తినడం ఏమిటండి? విచిత్రం కాకపోతే క్రైస్తవుడి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనకు మనోభావాలు దెబ్బతినబడవు. ఎదుటివాడి మనోనేత్రములు తెరిచే వరకు మనం మాట్లాడి ప్రయాసపడాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంట, సిలువ వేయబడలేదు. ఎందుకు మనోభావాలు దెబ్బతినడానికి? నిన్ను వ్యక్తిగతంగా ఏం అనట్లేదు కదా. ఎందుకంటే నా ప్రభు అన్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది, నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఇంకేంటి మళ్ళీ మనోభావాల మధ్యలో కదా. అసలు భావం తెలియక ఈ మనోభావాలన్నీ నచ్చబడుతున్నాయి అడ్డం. వద్దు. అలాగని చెప్పి చూస్తూ ఊరుకోమని కాదు. క్రైస్తవుడు కదిలినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు మాట్లాడినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు నిలదీసినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడి కేక కూడా న్యాయం అనిపించాలి.